శతసహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు. ఆయుష్మాన్ భవ. రాజుగారు. మా అన్నగారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగిన వారు. ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాషే మాట్లాడారు. ఆహా, ఏమి భాషాభిమానం. కూర్చోండి. నా బాల్యమిత్రుడు చంద్రప్రభ మహారాజు కుశలమా? బహుకుశలమే. ఆటలో కూకున్న రాజుగారికి కులాసాలకేం తక్కువ. మరి పెళ్లి చూపులకు రాకుమారిని పిలిపిస్తే? రాకుమార్ రావడానికి వ్యవధి పడుతుంది. ఆడవారు అలంకార ప్రియులు కదా. అయితే చెలికత్తను పిలిపిస్తుండవు చూసుకుంటాం. అబ్బే మరేమి లేదు, వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో, మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు, ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం. ఆలస్యం అయితే వర్జ్యం వస్తుందేమో. వస్తే రానివ్వండి, అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? కార్తికేయ మహారాజులకు. మీరు? చంద్రప్రభ యువరాజులం, వివాహ పుత్రులం. అనగా పెళ్లి కుమారులం తమ ఆహ్వానం మీద వచ్చాం. కాదు, రథం మీద వచ్చాం. మరి మీరు? చంద్రప్రభ యువరాజులం. వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు. మేము మోసగాళ్ళమా? మహారాజా, మీరు కార్తికేయ మహారాజులేరా? అవును. అయితే మేము చంద్రప్రభ యువరాజులమే. ఇది పెద్ద సమస్య. ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి. అంతవరకు పెళ్లి చూపులు లేవు. కార్తికేయ మహారాజా, తొందరగా జరిపించండి వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు మేధావులు. పొరపాటు, అత్యంత మేధావులు. అనగా అతి తెలివి గలవారు. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్పండి. చెప్పండి. ఓ అనగా అడగండి. అన్నగారు అడగండి. అయితే చెప్పండి. అనగనగనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక పల్లకి, ఆ పల్లకిలో ఒక మనిషి పోతాండో, ఆ మనిషిని దోసుకోవాలా. ఎట్టా 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 చెప్పవా? చెప్పండి. ఓహోం ఓహోం ఓం ఓహోం 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 ఓం ఓహోం ఓహోం అని పల్లకి వస్తూ ఉంటుంది. ఇలా దారి పక్కన దాక్కుంటాం, దభీమని పైన పడతాం, ఆ బోయిల్ని పటపడా కొట్టి పారదోలుతాం, ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం. ఎలా ఉంది? బాగుంది బాగుంది బాగుందో. ఇంకోటి 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 అడగండి అడగండి. రాజుగారి కోట్లో డబ్బు ఉందో? ఉందా? ఉంది ఉంది. దాన్ని దోసుకోవాలా. అదెట్టా దోసుకుంటారో చెప్పండో. తాళ్లు పైకి వేస్తాం, ఎగబాకుతాం, లోపలికి దూకుతాం, ధనాకారంలో దూరుతాం, కాపలా వాడిని కట్టి పడేస్తాం, ధనం దోచుకుంటాం. ఆహా, ఇది కూడా బాగానే చెప్పినారా? చివరిది చివరిది. తోటలో రాకుమారు ఒంటరిగా కూకొనుందో, దాన్ని ఎత్తికెళ్ళాలా. ఎట్టా? ఏమిటా ప్రశ్న? మీరున్న మహారాజా, మేం చెప్తాం. భటుల కళ్ళల్లో కారాలు కొడతాం, రాకుమారి నోట్లో గుడ్డలు కూర్తాం, భుజాన వేసుకుని పారిపోతాం. అంతే. వీళ్ళు చెప్పినేని దొంగలు చేసే పనులే గనక అవి వాళ్ళకే తెలితే గనక వీళ్ళే దొంగలు. అబ్బే మహారాజా, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాం గానీ మేము దొంగలం కాకపోవడం ఏమిటి మహారాజా? అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమారులం, అలాంటివి మాకేం తెలుస్తాయని చెప్పాలి గాని ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారో అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరలా? మహారాజా, వీళ్ళు దొంగలని తేలిపోయింది, వీళ్ళను బంధించి శిక్షిద్దాం. వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని తీసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు. అమ్మాయి పెళ్లి చూపులకు రాదు. అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని చెబుదాం. మహారాజా, ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి, ఆమె తప్పకుండా మమ్మల్నే వరిస్తుంది. చెలికత్తెను పిలిపించిన సాలో వరిస్తుంది. ఎందుకు? మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి, అన్నీ తెలిపోతాయి.